నమస్తే సార్, నా పేరు మురళీకృష్ణ. నేను రియల్ ఎస్టేట్ అడ్వైజర్ నండి. మంచి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఇవాళ అందరిలో ప్రాచుర్యమైనటువంటిది మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్, సిప్ అంటాం మనందరూ కూడా. మరొక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను నేను. అది ఎర్రచంద్రం సిస్టమిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ ఒక 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసుకుంటూ ఒక 10 years కట్టుకుంటే 20 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాం. దాని తర్వాత ఆ రోజున ఇన్ఫ్లేషన్ ప్రకారం రూపీ వాల్యూ ఎంత తగ్గిపోతుందో మనందరికీ తెలుసు. మరి అలా కాకోకుండా మరొక రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను నేను. అది ఎర్రచంద్రం. ఇందులో ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడతాం. సుమారు ఒక 8.5 లక్షలు పెట్టాం అనుకోండి, 10-12 సంవత్సరాల్లో 100% 1 crore పైన వస్తుంది. ఇది ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం. గవర్నమెంట్ ఇచ్చింది సి గ్రేడ్ క్వాలిటీకి 1 టన్నుకి 21 లక్షలు ఇచ్చింది 2015లో జీవో ప్రకారం. మరి అదే ఇప్పుడు 2023 అక్టోబర్లో వేలం వేసినప్పుడు సుమారు 21 లక్షల నుండల్లా 35 లక్షలకి వెళ్ళిందండి. సో దీని మీద పెట్టే ఒక 8 లక్షల పెట్టుబడికి ఒక 100 చెట్లు రావడం జరుగుతుంది. ప్రతి చెట్టు కూడా 100 కిలోలు ఎర్రచందనం దిగుబడి ఇస్తుంది. 100 చెట్లు ఇంటూ 100 కిలోలు ఈక్వల్ 10,000 కిలోలు ఈక్వలెంట్ 10 టన్నులు అండి. 10 టన్నులు గవర్నమెంట్ ఇచ్చిన లెక్క ప్రకారం 21 లక్ష ఇంటూ 10 టన్నులు అంటే 2,10,00,000 వస్తుందండి. మరి ఇది జాగ్రత్తగా దగ్గరుండి మెయింటైన్ చేసి ఇదంతా దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేసిన కంపెనీ 50% తీసుకుంటుంది. 1 crore కంపెనీకి వస్తుంది, 1 crore కస్టమర్కి వస్తుంది. 5% TDS కట్ చేసి వైట్ మనీనే ఇవ్వడం జరుగుతుందండి. ఇలా వేసినప్పుడు 10-12 సంవత్సరాల తర్వాత వచ్చే రాబడిలో ఇన్ఫ్లేషన్, ఆ రోజు కూడా ఉన్న ఇన్ఫ్లేషన్ కూడా తట్టుకుని దానికంటే మనం పెట్టిన పెట్టుబడికి 10 ఇంతలు 12 ఇంతలు ఇచ్చే అవకాశం ఉందని తెలియజేస్తున్నాను సార్.